మీరు అనేక పార్టీలు చూశారు. జనసేన పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఉంటారు. దేనికంటే మీకు ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలనే మోటివ్ ఉంది కాబట్టి. ఒక్క అవును. జనసేన పార్టీలో ఒక లోపం ఏంటంటే అది పవన్ కళ్యాణ్ సెంట్రిక్ గా ఆల్మోస్ట్ ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాంటి ఒక పార్టీని బిల్డ్ చేసుకున్నారు. ఇంకా గ్రౌండ్ లెవెల్ గా కూడా లేదు వాళ్ళది, వాస్తవం మాట్లాడాలంటే 10 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ. జై భారత్ పార్టీ కూడా జేడి లక్ష్మీనారాయణ గారి లాగా వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఉండబోతోందా, లేదా మీ కార్యాచరణ ఏంటి సార్? మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? డెఫినెట్ గా ఇది జై భారత్ నేషనల్ పార్టీ అన్నది నా చుట్టూ తిరిగే పార్టీ కాదు. ఓకే, ప్రధానంగా ప్రజలు గుర్తించడానికి ప్రజలలో నేను నానుతున్నాను కాబట్టి ప్రజలలో గుర్తిస్తారు పార్టీ అన్నది మీరు అన్నట్టు విషయమే. కానీ పార్టీలో టోటల్ గా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. మా క్యాడర్లు ఎవరైతే ఉన్నారో, మా పదాధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సముచితమైన బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈవెన్ ఎవరు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయాలన్నది కూడా నేను నిర్ణయించను, మా కమిటీ నిర్ణయిస్తుంది. సో ఆ విధంగా మీరు అన్నట్టు మిగతా పార్టీలాగా ఇది వన్ మ్యాన్ షో కాదు. ఎప్పుడు కూడా అందరం కలిసి, ఎందుకంటే పార్టీలో ప్రజాస్వామ్యం ఉండాలని నేను ఎప్పుడూ అంటా. పార్టీలోనే ప్రజాస్వామ్యం లేకుంటే మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించలేం. మనం ఎందుకంటే రాచరికాన్ని వదులుకొని పాలనను వదులుకొని మనం ప్రజాస్వామ్యంలోకి ప్రవేశించాం. మరి అటువంటి ప్రవేశించిన ప్రజాస్వామ్యంలో మళ్ళా పార్టీల్లోనే మళ్ళా వంశపారంపర్యము లేకుంటే రాచరిక పోకడలు వస్తే అవి నిజమైన పార్టీలు కావు. సో అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ ఇట్ ఈస్ నాట్ వన్ మ్యాన్ సెంట్రిక్ పార్టీ, ఇట్ ఈస్ పీపుల్ సెంట్రిక్ పార్టీ. తర్వాత ఇందులో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని మేము ముందుకు వెళ్తామన్నది మీకు తెలియజేస్తాం. సార్ మరి ఆ, ప్రతి పార్టీకి అభిమానులే కార్యకర్తలుగా రూపాంతరం చెందుతారు క్రమేపీ. మీకు కూడా మీ అభిమానులు మిమ్మల్ని చూసి ఆకర్షితులైన సామాన్య ప్రజలే కార్యకర్తలు అవుతారు రేపు పొద్దున్న ఎంతో కొంతమంది. కానీ నాయకుల సంగతి ఏంటి సార్? నాయకుల్ని తయారు చేయడం అనేది అంత ఆషామాషి కాదు నేటి రాజకీయ ఉం. పరిస్థితుల్లో. ప్రతి పార్టీలో నిచ్చెన కొట్టు వ్యవస్థ ఉంది, కార్యకర్త నుంచి అధినాయకుడి వరకు. మీ పార్టీలో అసలు రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ ఎంపీ క్యాండిడేట్స్ కానీ ఎలాగా, అంటే మీరు వేరే పార్టీల నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తారా, లేక ఎలా ఎలా చూడొచ్చు అవకాశాలు? ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల నిర్వచనం మారిపోయింది. రాజకీయాలు అంటే రాజనీతి అని మేము నమ్ముతాం. రాజనీతి కానీ మన రాష్ట్రంలో ఏమైపోయిందంటే ఇది రాజకీయాలు చేసేసాం. సో ఈ రాజకీయాలు చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇదే రాజకీయం అని చాలా మంది నమ్ముతున్నారు. అంటే వాగ్దానాల పేరుతో ప్రజల్ని మోసగించడం, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం, ఆ తర్వాత వాళ్లలో ఉన్న ఆవేశాలను రెచ్చగొట్టడం, ఉచితాలు ఇస్తామని ప్రకటించడం, ఇదే రాజకీయాలని భావిస్తున్నారు. తర్వాత ముఖ్యమైన ఫ్యాక్టర్, ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకుంటే డబ్బుకి చాలా ప్రాధాన్యం ఏర్పడిపోయింది ఈ మధ్య. డబ్బులు లేకుంటే రాజకీయం చేయలేమన్న ఒక వాదాన్ని తీసుకొచ్చేశారు. అందువల్ల ఏంటంటే మీరు ఎప్పుడు చూసుకున్న కాంట్రాక్టర్లు లేకుంటే రియల్ ఎస్టేట్ లో ఉన్నవారు లేకుంటే పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వీళ్ళే రాజకీయ నాయకులుగా వస్తున్నారు. అది కాలక్రమేణా ఏమవుతుందంటే డబ్బులు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళే రాజకీయాలు చేయవచ్చు అన్నది ప్రజల్లోకి ప్రబలంగా తీసుకెళ్లారు. దాంతో సర్వసాధారణ వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే రాజకీయాలు ఈజ్ అవుట్ ఆఫ్ మై బౌండ్స్, రాజకీయాలు అన్నవి నా పరిధిలో లేవు అన్న ఒక భావన వచ్చినప్పుడు దానికి పరిష్కారం గాని, ఒక పర్యాయం గాని, ఒక ప్లాట్ఫామ్ గాని క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అటువంటి నేతలను మనము తీసుకురాగలిగాం. అందుకనే మీరు చూసుకుంటే ఢిల్లీలో వచ్చిన మార్పు ఏదైనా చూసుకుంటే సర్వసాధారణ వ్యక్తులు, వాళ్ళు కార్యకర్తలు, వారందరూ ఇప్పుడు నాయకులుగా ఎదిగారు. దానికి కారణం ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేషన్ అవడం. అందువల్ల మన రాష్ట్రంలో కూడా అటువంటి ప్లాట్ఫామ్ కానీ, థర్డ్ ఆల్టర్నేటివ్ కానీ, ప్రత్యామ్నాయం కానీ ఇది చాలా అవసరమైన విషయం అని భావించి మా దగ్గర ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలలో మమేకమయ్యేవాళ్ళు, ప్రజల సమస్యలను చూసి స్పందించేవారు, ప్రజా సమస్యలు తమ సమస్యలను భావించి వారు ఆ పరిష్కారాల కోసం పోయేవారు, ఓపిక్గా ముందుకు వెళ్లేవాళ్ళు. ఆ విధంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఏదైతే ఉందో, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్ణయించిందో మనం ఈ పరిధిలో ఉండి మనం ఖర్చు చేయవచ్చు అన్న పరిధిలోకి నిలబడుతూ అందులోనే వీలైనంత తక్కువగా ఖర్చు చేస్తూ వీలైనంత ప్రజలలో మమేకమవుతూ
ఈ రాజకీయాలకే కొత్త డెఫినేషన్. అంటే రాజనీతిని ఏ విధంగా తీసుకురావాలి. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు. రాజనీతిజ్ఞులు ఎప్పుడు కూడా భావి తరాల గురించి ఆలోచిస్తారన్నది ముఖ్యంగా మా పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి భావి తరాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, మన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాజకీయాల్ని వినియోగించకూడదు అన్నది ప్రధానమైన కాన్సెప్ట్. ఆ విధంగా ఈ ప్రజల్లో మమేకమైన చిన్న చిన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నాయకులుగా చేయాల్సిన బాధ్యత. చాలా పార్టీల్లో ఎలా ఉంటుందంటే ఒకే నాయకుడు ఎదుగుదాం అనుకుంటాడు, మిగతా వాళ్ళని ఎవరిని కూడా రానివ్వకూడదు అన్నది కాన్సెప్ట్. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాయకుడు లీడర్ అంటే ఎవరంటే తనతో పాటు తన స్థాయికి మించిన నాయకుల్ని తయారు చేసేవాడే నిజమైన లీడర్. ఒక ఆర్డినరీ లీడర్ ఎవరంటే తను ఒక్కడు లీడర్ గా ఉండి మిగతా వాళ్ళందరినీ కూడా ఫాలోయర్స్ గా మార్చేవాళ్ళు, అటువంటి వాళ్ళు మీడియాకర్ లీడర్స్. కానీ జై భారత్ నేషనల్ పార్టీలో ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉత్తమమైన స్థాయికి తీసుకువచ్చి రాజకీయాన్ని రాజనీతిగా మార్చే ప్రయత్నంలో జై భారత్ నేషనల్ పార్టీ ఉందని మీకు తెలియజేస్తాను. సార్, మీరు వేరే పార్టీలు ఇవి రాజకీయాలు ఉచితాలు అని చెప్పి విమర్శించారు. మీ మేనిఫెస్టో కూడా నేను చదివాను, అందులో కూడా ఉచితాలు ఉన్నాయి కొన్ని. అంటే ఉచిత వాటర్ ప్యూరిఫైయర్ కానివ్వండి, లేదా శాండ్ అండ్ గ్రావెల్ ఉచితంగా ఇవ్వడం కానివ్వండి, ఆడపిల్లలకు గంధం చెట్లు అలాగే రెడ్ శాండల్ ట్రీస్ వారికి ఒక నిధిగా ఇవ్వడం కానివ్వండి, ఇవి కూడా ఉచితాలే కదా? అంటే అలాగా చెప్తాను. ఉచితానికి సంక్షేమానికి తేడా. ఉచితం అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఒక సామాజిక వర్గానికి వారికి చెంది ఆ వ్యక్తిలో పొటెన్షియల్ గా పని చేసుకునే కెపాసిటీ ఉన్నా కూడా ఆ వ్యక్తికి ఆ డబ్బులు ఇచ్చేయడం, అది ఉచితం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ ప్యూరిఫైయర్, ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఎందుకు ఇస్తున్నామంటే ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం బాగుండడానికి. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆరోగ్యం బాగుంటుందో ఆ వ్యక్తి చక్కగా పని చేయగలడు, ఆ వ్యక్తి స్వయంగా నిలబడి సంపాదించుకోగలడు. సో ఆ విధమైన ఉచితం ఇది. ఎందుకంటే ఇది ఉచితం అవ్వదు, ఇది సంక్షేమం అవుతుంది. అంటే ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని పెంచి మనం తీసుకురాడు. ఆ తర్వాత మీరు అన్నారు ఇసుక మరియు కంకర. ఎవరైతే మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాసు, పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి మనం వాళ్ళ ఆర్థిక స్థాయిని పెంచడం అవసరం. వాళ్ళకు ఒక అసెట్ నిర్మాణం అన్నది కూడా చాలా అవసరం. కాబట్టి ఎప్పుడు కూడా మనది వెల్ఫేర్ స్టేట్. మన స్టేట్ చూసుకుంటే, భారత రాజ్యాంగం చూసుకుంటే వీఆర్ వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ దేశం. కాబట్టి సంక్షేమానికి ఉచితాలకి తేడా. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లవాడిని స్కూల్కి పంపిస్తే మీకు 15,000 ఇస్తామంటే అది ఉచితం అవుతుంది. అదే మీరు ఉపాధి కల్పించండి అన్నది చెబుతారు. తర్వాత ఇంకొక ఉచితం మీరు మాట్లాడింది ఆర్టీసీ బస్సుల్లో గర్భిణీ స్త్రీలకు, తర్వాత వచ్చేసి దివ్యాంగులకు, ఆ తర్వాత వృద్ధులకు, ఆ తర్వాత స్టూడెంట్స్ కి, వాళ్ళందరికీ కూడా ఉచితంగా మేము ఇస్తామని చెప్పి ఈ 3 ఉచితాల గురించి మాట్లాడాం. తర్వాత అమ్మాయిలు పుట్టితే ఆ అమ్మాయిల ఇళ్లలో టేకు మరియు ఎర్రచందనం చెట్లు వేయిస్తాం. దానివల్ల ఏంటంటే పర్యావరణ పరిరక్షణ. సుమారుగా ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే 3 లక్షల హెక్టేర్లు అలా పడిపోయింది, అక్కడ ఎవరు ఏమీ చేయట్లేదు. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో చెట్లు నాటించి పర్యావరణ పరిరక్షణతో పాటు విమెన్ ఎంపవర్మెంట్ అన్నది చాలా ముఖ్యం మన దేశంలో. ఏ దేశంలో కూడా విమెన్ ఎంపవర్మెంట్ అన్నది చాలా ముఖ్యం. రాజస్థాన్ లో ఒక చిన్న గ్రామం, ఆ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల పేరు మీద వాళ్ళు 111 చెట్లు నాటుతారు. ఆ అమ్మాయి యుక్త వయసు రాగానే ఆ అమ్మాయికి ఇది ఒక ఆస్తిగా మారుతుంది. సో ఆ విధంగా అమ్మాయిలకు ముఖ్యంగా విమెన్ ఎంపవర్మెంట్ చేయాలన్నది ప్రధానమైన ఉద్దేశం. ఇందులో మనకు బీడుపడిన ఉపయోగించని నేల ఉంది. ఆ తర్వాత వీటిని పెంచడానికి కొంత మ్యాన్ పవర్ కూడా మనం మ్యాన్ పవర్ పెట్టి దాన్ని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు. పర్యావరణ పరిరక్షణ కూడా అవుతుంది. ఈ చెట్లు పోయి మళ్ళా నెక్స్ట్ ఇంకో చెట్లు వస్తాయి. సో ఆ విధంగా మనం ఆలోచిస్తున్నాము. కానీ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి పంపిస్తే మీకు అంతమందికి 15,000 ఇస్తామని, తర్వాత వచ్చేసి మేము నిరుద్యోగ భృతి గురించి మాట్లాడట్లేదు, ప్రతి ఇంటికి ఉద్యోగాన్ని గురించి మాట్లాడు. అందువల్ల సంక్షేమం చేస్తున్నాం కానీ ఫ్రీబీస్ అన్నవి జై భారత్ నేషనల్ పార్టీ ప్రోత్సహించదు, ఆ విధంగా చేయదు. ఫ్రీబీలను మేము ఇవ్వము అని కూడా చెబుతాం. ఇప్పుడు మేము చెప్పిన ఫ్రీబీస్ మీరు అన్నారు, ఏవైతే అన్నారో అవి వాళ్ళ సంక్షేమానికి ఉపయోగపడతాయి. సమాజం, పర్యావరణం, తర్వాత ఆరోగ్యం. సపోజ్ వాటర్ ప్యూరిఫైయర్ వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుపడితే మన మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి. ఆ తర్వాత మన హాస్పిటల్స్ మీద ఉన్న భారం తగ్గుతుంది. ఇది ప్రధానమైన ఉద్దేశం. సార్, ఆన్ లైటర్ నోట్, మీరు జనాలు పుష్ప సినిమా ఎప్పుడు చూశారు? మీరు 15 ఏళ్ల క్రితమే చూశారు జేడీగా ఉన్నప్పుడు.
మీరేమో రాష్ట్రం అంతా ఆడపిల్లలు ఉంటే ఆ, ఎర్రచందమును రెడ్ శాండల్ ట్రీస్ నాటిస్తా ఉంటున్నారు. ఇంకా ఆ, పోలీస్ ప్రొటెక్షన్ సరిపోదేమో, ప్రతి ఇంటి ముందే 2 కానిస్టేబుల్స్ పెట్టాల్సి వస్తుందేమో, మరి మీరు ఆలోచించారా? ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ అన్నది లిమిటెడ్ గా మనం చేస్తామో అప్పుడు దాని డిమాండ్ పెరుగుతుంది. అదే మనం విస్తృతంగా చేసామనుకోండి, ప్రతి చోట దాని అవైలబిలిటీ ఉన్నప్పుడు ఈ విధంగా ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి కూడా మనం ఉంచుతాం, ఎందుకంటే ఈ క్రాప్ కాలనీస్ అన్నవి ఏర్పాటు చేస్తాం మనం. ఆ తర్వాత ఈ విషయాలుంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా అవుతుంది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాల్సి, ఎందుకంటే ఎర్రచందనానికి చాలా వాల్యుయేషన్ ఉంది, టీకి కూడా చాలా వాల్యుయేషన్. కాబట్టి ఇవన్నీ తీసుకొని మనం దాన్ని ప్రొడక్టివ్ గా, ఎందుకంటే రాజస్థాన్ లో ఆ గ్రామం నుంచి చదివిన తర్వాత నాకు ఎప్పుడు మనసులో ఉండింది, ఒక గ్రామంలో చేయగలిగితే రాష్ట్రంలో ఎందుకు చేయకూడదు అన్నది ఒక ప్రధానమైన పాత్ర. అది ప్రొడక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఎన్విరాన్మెంట్, ప్రొడక్టివిటీ, తర్వాత విమెన్ ఎంపవర్, ఈ మూడు కలిసి చేద్దామన్న సంకల్పంలో